నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు సమాజం ఎటుపోతుంది? యూట్యూబర్ కోమలి ఘటన మరవక ముందే మరో యూట్యూబర్ దారుణ హత్యకు గురవ్వడం అయితే జరిగింది. ఎస్, నేను చెప్పేది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇప్పుడున్న జెన్జీలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ యూట్యూబర్గా వారి లైఫ్ స్టైల్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్న పరిస్థితి. అలాంటి క్రమంలో లవ్ మ్యారేజ్ ఎక్కువగా చేసుకుంటున్నారు. సో ఇటు ఒకవైపు హత్యలు అవ్వడం అయితే మరోవైపు ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువగా మారిపోయింది. సో అదే విధంగా ఈ కేసుని అంటే యూట్యూబర్ కోమలి కేసుని బేస్ చేసుకొని ఆ ఘటన మనవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా వరకు బాధాకరం. ఎస్, ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది. చిన్నపాటి గొడవతో భార్యను అతి కిరాతకంగా, అంటే ఇక్కడ భార్య అంటే ఆవిడ వట్టి మనిషి కూడా కాదు. ఐ మీన్ తను ఒక 4 months ప్రెగ్నెంట్ లేడీ. 4 months ప్రెగ్నెన్స్ లేడీని తన భర్త ఎవరైతే ఉన్నాడో తన భర్త అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరీ చంపేయడం అయితే జరిగింది. చూడండి ఎంత బాధాకరంగా ఉంది. తన తల్లి ఎవరైతే నవమాసాలు మోసి కానీ పెంచిన ఆ తల్లి ప్రేమ వివాహం చేసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెళ్లిళ్ళు చేసినప్పటికీ కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త అలా చంపడం ఆ తల్లికి కడుపు కోత మిగిల్చాడే తప్ప ఇంకా చేసింది ఏం లేదు. దట్టు ఆ తల్లికి పుట్టిన బిడ్డ మరి ఇప్పుడు ఆ బిడ్డ కూడా మరో తల్లి అవ్వబోతుంది. ఎంత బాధాకరంగా ఉందండి. మనము మాట్లాడుతుంటే సీరియస్లీ నాకు ఇది చెప్పడానికి కూడా నాకు చాలా వరకు ఐ విల్ లిటరల్లీ గెట్ షివరింగ్. అంత దారుణమైన ఘటన. సో ఒక్కసారి మనము పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే చిన్నపాటి గొడవకు 4 నెలల కడుపుతో ఉన్న భార్యను చంపిన భర్త. ఈ ఘటన కూడా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సో చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ అనేవి సిటీలో మాత్రమే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ పల్లె ప్రాంతాల్లో అన్ని అనుబంధాలు తెలిసిన మధ్యలో వారిలో పెరిగినప్పటికీ ఇలాంటి ఒక ఘటన జరగడం చాలా వరకు బాధాకరం. అట్ ది సేమ్ టైం ఆశ్చర్యానికి మనకు గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పక్కా తెలంగాణ ఉన్న జగిత్యాల జిల్లా ఇలా ఒక మర్డర్ తన భార్యను చేశాడంటే అసలు వాడు ఏ విధంగా సైకో, అసలు ఆ సైకోని తను ఎలా భరిస్తుంది అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన విషయం అని కూడా చెప్పాలి. అండ్ వీరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు రాగా రాత్రి పెద్దదైన గొడవ జరిగింది. వైష్ణవి 4 నెలల గర్భిణి ఉండగా చిన్నపాటి గొడవ పెద్దదై కత్తితో పొడిచి చంపిన భర్త హరిబాబు. సో నిందితుడైతే హరిబాబు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్న గొడవలు అయినా కూడా మనం సర్దుకుంటూ పోవాలే తప్ప ఇంకా దాన్ని పెంచి పెద్ద చేసుకొని అలాంటివి ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి ఇలా చేసుకోవడం లాస్ట్కు చంపుకోవడం దాకా కూడా పోయిందంటే అసలు ప్రేమ వివాహాలు ఎటుపోతున్నాయి అసలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా వరకు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ రీల్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు అండ్ వర్క్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా వరకు చేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఇలా క్లాషెస్ రావడం, గొడవలు పెట్టుకోవడం, ఈ చంపుకోవడం లాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. అసలు ఎందుకు ఇవన్నీ? కేవలం మరి దట్టు చదువుకున్న మాత్రమే ఇలా చేస్తున్నారు. చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండి యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటూ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ స్టోరీస్ చేసుకుంటూ చాలా మంది ఉన్నారు. బట్ అందులో కొంతమంది ఇలా అయిపోవడానికి అసలు రీజన్ ఏంటో కూడా ఇప్పటికీ అర్థం కాని ఫెనామెనా అని చెప్పాలి. అండ్ ఆల్సో హరిబాబు అయితే ప్రస్తుతం తన భార్యను చంపేసి పరారీలో ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఇష్యూ అంతా ఏదైతే ఉందో అదంతా మాదాపూర్ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉందో అమ్మాయి కూడా. మనం ఇక్కడ చూస్తున్నాము హిట్ టీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్లో తను ఎంత క్యూట్గా ఉంది. అసలు స్మైల్ కూడా ఎంత అందంగా ఉండి ఎంత ఒక యూట్యూబర్ అయి ఉండి తన భర్తతో ఇలా చిన్న గొడవలు పెట్టుకొని ఆ గొడవే పెద్దదా ఇలా మరణిస్తుందని అసలు ఎవరు అనుకుంటారు? ఎవ్వరూ అనుకోలేరు. అసలు ఎంత దారుణ ఘటన ఇది. మనం మాట్లాడుకుంటూనే ఒకసారి ఇక్కడ ఇలా అయిందంట, హైదరాబాద్ సిటీలో ఇలా అయిందంట, లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇక్కడ అదైందంట అని అనుకుంటున్న గ్రామాల్లో ఇలా జరిగిందంటే అసలు ఎవరు నమ్మలేరు. అదొక షాకింగ్ న్యూస్ అని గురవుతారు. మరోవైపు సమాజం అసలు ఎటుపోతుంది? ఎందుకంటే హరిబాబు అనే నిందితుడిని చూసి మరో అబ్బాయి కావచ్చు, మరో యువకుడు కావచ్చు నేర్చుకొని వాళ్ళ వైఫ్స్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా రేపు ఇలానే చేసే పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరిని చూసి నేర్చుకోవాల్సిన
ఈ ఏజ్ లో అంటే మంచి నేర్చుకోవాలి తప్ప చెడు మాత్రం అస్సలకే నేర్చుకోవద్దు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడున్న టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి క్రైమ్ మూవీస్ కి కావచ్చు, లేకపోతే క్రైమ్ సీన్స్ కి కావచ్చు, చాలా వరకు అట్రాక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న జెన్జీలో టీనేజర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. సో అలాంటి టీనేజర్స్ కి ఇలా హరిబాబు అనే ఒక నిందితుడు ఇలా చేయడం, వాళ్ళు చూసి ఆ గ్రామంలో కూడా చదువుకునే పిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎంత సిగ్గుచేటుగా మనం భావించవచ్చు. వాళ్ళంతా కూడా నేర్చుకుంటే రేపు ఎట్టుపోతుంది ఆ సమాజం అంతా కూడా అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన అంశం. సో మరీ ముఖ్యంగా ఇక్కడ నిందితుడి ఉరిశిక్ష వేయాలి, లేదంటే తామే హత్య చేసి చంపేస్తామని వైష్ణవి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా వరకు ఏదైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఒక పేరెంట్స్ కి పెట్టేలా ఉండాలి తప్ప పేరెంట్స్ నుంచి తీసుకునేలా ఉండలేని ఆ సిచ్యువేషన్ లో మాత్రం అసలు పేరెంట్స్ ఇస్తేనే బ్రతుకుతాం అన్నట్టుగా అట్లా అస్సలు ఉండకూడదు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, ఓకే పోనీలే నా కూతురు సంతోషంగా ఉంటుందిలే తనతోనే అని చెప్పేసి అనుకుంటారు పేరెంట్స్. బట్ ఇక్కడ ఇలా జరగడం, అసలు ఎంతమంది కపుల్ ఇలా ఉన్నారో, ఎంతమంది కపుల్స్ కి ఇలా జరుగుతుందో. కాకపోతే గొడవలు అనేవి ఎప్పటికైనా సహజం, అవి అవుతూనే ఉంటాయి. కాకపోతే ఈ చిన్న వాటికి పెద్ద వాటికి ఆ చిన్నదాన్ని పెద్దగా చేసుకొని ఇలా చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఎంతవరకు కరెక్ట్? అసలు మనుషులు అనేవాళ్ళు ఇలా బిహేవ్ చేయొచ్చా లేదా? ఇంత క్రూరంగా తన భార్యని చంపాడంటే అసలు తను ఏ విధంగా ఎంత సైకోనో ఖచ్చితంగా తనని ఒక్కసారి మెంటల్ హాస్పిటల్లో చూపించాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా ఒక 4 months లేడీ ప్రెగ్నెంట్ తో ఉంది, తన భార్య అని ఇంకా దట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్నవాడు ఎలా చూసుకోవాలి వైఫ్ ని? అలా కాకుండా అసలు ఇష్టానుసారంగా ఇలా బిహేవ్ చేయడం, కత్తితో పొడవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా వరకు సమాజం ప్రశ్నించాలి. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మేమే చంపేస్తాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది. మనం అసలు చూడాలి ఏ విధంగా ఆ నిందితుడు అనేది అరెస్ట్ అవుతారు, మరి దర్యాప్తులో కూడా ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చాలా వరకు తెలియాల్సిన అంశం. అండ్ ఆల్సో మీరు కూడా హిట్ టీవీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఏ విధంగా అతనికి ఉరిశిక్ష వేయాలి, మరి సమాజం మరీ ఎటుపోతుంది అనేది కూడా చాలా వరకు ఇక్కడ తెలియాల్సిన అంశాలని కూడా మీరు హిట్ టీవీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరో వీడితో మళ్ళీ కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.